ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమగ్నుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 13వ వచనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం, నా నాలుక పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, జీవ మరణంలో నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 37 వచనముల వరకు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నొందుదువు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడిని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట్లాడింది తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడు తన సర్వ శరీరం స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవచనం అనికిష్టులు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఒక నోటి నుండి ఆశీర్వచనం శాపవచనం బయలువెలును. నా సహోదరులలో ఇలా ఉండకూడదు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కపటమును కనపడలేదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రముఖతను చెల్లించుకుంటున్నాను. మా చెడ్డ మాటలు పలకకుండా, మా నాలుకను కపటమైన మాటలు పలకకుండా మా ప్రజలను కాచుకునే శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.